మార్నింగ్ బావా. ఏమిరా అప్పుడే తెలారిందే? కోపడకు బావా, నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని కూడా చేసావు. అవును సార్. ఏం చేసినారు? హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబర్లు. ఈ వీడియోలో మనం ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాల మీద లుక్ వేసేద్దాం అండ్ ఆ సినిమాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పేస్తా. సో రెడీయా? మరి వీడియోలోకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసు కదండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి భయ్యా. సరే, మరి ఓటీటీ లిస్ట్ నుంచి నేను ఫస్ట్ చెప్పబోయే సినిమా మినీ. ఇది తమిళ సినిమా భయ్యా. మూవీలో 2 ప్లాట్స్ అండ్ 2 డిఫరెంట్ వరల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఏమో స్కూల్లో జరుగుతుంది అండ్ సెకండ్ హాఫ్ హిమాలయాస్ లో జరుగుతుంది. యాక్చువల్లీ ఈ స్టోరీ పాయింట్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. నాకు తెలిసి ఈ మూవీలో హీరోయిన్ చాలా మందికి తెలిసే ఉంటది. అదే అండి, దృశ్యంలో చిన్న పాప ఉంటదిగా తనే. అండ్ ఈ మినీ మూవీ విషయానికి వస్తే మూవీలో చాలా రిఫ్రెషింగ్ పాయింట్స్ ఉంటాయి. చెస్ మీద ఒక ఇంట్రెస్టింగ్ కీ సీన్ ఉంటది అండ్ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే ఉంటది. డ్రామా కూడా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒక 2-3 సీన్స్ పక్కన పెడితే ఓవరాల్ మూవీ బాగానే ఉంది. యాక్చువల్లీ మూవీ స్టార్ట్ అవ్వడం స్టూడెంట్స్ డ్రీమ్ అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ప్లాట్ ని అలా బిల్డ్ చేసుకుంటూ స్టోరీని డెవలప్ చేసుకుంటూ చాలా క్లీన్ వేలో డైరెక్టర్ తను అనుకున్న విజన్ ని పర్ఫెక్ట్ గా తీసి చూపించారు. సో మీలో ఎవరైనా డ్రామా లవర్స్ ఆర్ న్యూ మూవీ ప్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ మూవీని మిస్ అవ్వద్దు. ఇంతకీ మూవీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో చెప్పలేదు కదా. ఆహాలో మూవీ తెలుగు డబ్ లో స్ట్రీమ్ అవుతుంది భయ్యా. సో మిస్ అవ్వకుండా వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి మోక్షపటం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ భయ్యా. ప్లాట్ విషయానికి వస్తే గాయత్రి అనే మ్యారీడ్ ఉమెన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్. తన ఒక హోటల్లో ఫ్లోర్ మేనేజర్ గా వర్క్ చేస్తుంది. తనకున్నది ఒకటే డ్రీమ్, తన పాప లైఫ్ ని మంచిగా సెటిల్ చేయడం. ఇది ఇలా ఉంటే ఒక రోజు హోటల్లో స్మాల్ ఇన్సిడెంట్ జరుగుతుంది. గాయత్రి తన హోటల్లో ఒక బ్యాగ్ ని చూస్తుంది. ఆ బ్యాగ్ ఎవరో మర్చిపోయి వెళ్లిపోయి ఉంటారు అనుకొని బ్యాగ్ ని తను టేక్ ఓవర్ చేసుకుంటారు. అక్కడ నుంచి స్టోరీ రివర్స్ అవుతుంది. అసలు ఆ బ్యాగ్ లో ఏం థింగ్స్ ఉన్నాయి, గాయత్రి ఎలాంటి ప్రాబ్లమ్ లో ఇన్వాల్వ్ అయింది, ఆ ప్రాబ్లం నుంచి ఎలా ఓవర్కమ్ అయింది, తన చైల్డ్ కి హ్యాపీ లైఫ్ ఇవ్వగలిగిందా అనేది స్టోరీ. మూవీ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ లో నాకు డీసెంట్ గానే అనిపించింది. కానీ ఎప్పుడైతే మూవీ మెయిన్ ట్విస్ట్ లోకి ఎంటర్ అవుతుందో మూవీ నన్ను సర్ప్రైజ్ చేసింది. ఇనీషియల్ పోర్షన్స్ లో మూవీ గ్రాఫ్ చాలా కామన్ గా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ అయ్యేసరికి మన మైండ్ సెట్ మారిపోతుంది. పర్సనల్ గా నాకైతే ఇలాంటి థ్రిల్లర్స్ చూసి చాలా రోజులు అయింది అనే ఫీలింగ్ వచ్చింది. సో మీరు కూడా థ్రిల్లర్ మూవీస్ కి ఫ్యాన్ అయితే నేను ఈ మూవీ పక్కా రికమెండ్ చేస్తా. ఈ మూవీ కూడా ఆహాలోనే స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి రైఫిల్ క్లబ్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ భయ్యా. స్టోరీ ఆర్ ప్లాట్ ఏంటంటే ఒక అండర్ వరల్డ్ మాఫియా డాన్ కొడుకుని అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక గ్యాంగ్ చంపేస్తారు. కానీ వాళ్ళు చెప్పిందల్లా డాన్ కొడుకని వాళ్ళకి తెలీదు. ఏదో సీరియస్ డిస్కషన్ వల్ల చంపేయాల్సి వస్తది. అయితే ఈ మ్యాటర్ డాన్ కి తెలిసాక కిల్లర్స్ ని చంపేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళేమో తన ప్రాణాలని కాపాడుకోవడానికి సిటీలు మారుతారు. అయితే ఒక రోజు వాళ్ళు రైఫిల్ క్లబ్ లో తాగుంటారు. లాస్ట్ కి స్టోరీ ఏం జరిగింది అనేది ట్విస్ట్. ఆ రైఫిల్ క్లబ్ కి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ స్టోరీ వల్ల కూడా స్టోరీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో రివర్స్ అవుతుంది. నాకైతే మూవీ అంతగా ఏం అనిపించలేదు, కానీ వన్ టైం వాచబుల్ లా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా ఉంటాయి. సో యాక్షన్ లవర్స్ కి ఈ మూవీ నచ్చుతుంది. మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇష్టం ఉంటే వెళ్ళి చూసేయండి. నేనైతే మూవీ మరీ బాలేదు అని చెప్పలేను, కానీ మూవీలో కొంచెం డల్ నరేషన్ ఉంటది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.